కొంతమంది పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, కొంతమంది ఏమో రాలేదంటున్నారు. అగో 1,75,00,000 అంటారు. నువ్వు నమ్ముతలేవుగా, పేపర్లో చూడు 1,70,000 అదే అడ్వర్టైజ్మెంట్. అన్నిటిలో వార్తలు వస్తున్నాయి, నాకు పైసలు కానీ వాడతలేదు. ఆ బట్టలు చూస్తే ఎవరైనా పైసలు ఇస్తారప్ప? డల్లాస్కు లైటింగ్ కొట్టేటువంటి పోతారు చూసినావా? ఆ బట్టలు కానీ ఆ స్టైల్ కానీ ఈయన ఏది ఇట్లా జేమ్స్ బాండ్ లెక్క. ఇది జాతీయ పార్టీ అయిపోయి ఎవడన్నా ఏ లపాకిగాడన్నా సీఎం కావచ్చు కాబట్టి ఆ లపాకిగాళ్ళలో ఈ తుపాకిగాడు సీఎం అయ్యాడు. భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో కాంగ్రెస్ పార్టీకి రైతుకు అంత అనుబంధం ఉందండి. గద్దకు కోడిపిల్లకి ఎంత అనుబంధం ఉండేనో ఇప్పుడు రేవంత్ రెడ్డికి రైతుకు కూడా అంత అనుబంధం ఉంది. మళ్ళీ ఈ నీళ్ళని అటు మలిపి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏం చేద్దాం? వ్యవసాయానికి రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు. మనం వాడుకొని నీళ్ళు మనకి ఎందుకని వాళ్ళకి ఇస్తాం, తప్పే ఉండాలి. ఇక తిన్ని బలిచినప్పుడు ఇక ఈశ్వరుని కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతారు. అందుకనే ఎవడో ఇనోలు పంచుతుంది కదా, ఆ ఇనోలు వాళ్ళకి కాదు అయ్యా కండకావరం మాటలు మాట్లాడతాను కదా వాళ్ళకి. నమస్తేనా? నమస్తే. అయితేనా ఇప్పుడు మనం పెట్టుబడులు తీసుకురావడానికి పోయిండు మన లాస్ట్ ఇంటర్వ్యూలో కలిసినప్పుడు మన రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరం స్వాగతిద్దాం, బతుకులు మారుతాయని చెప్పిండు. ఇప్పుడు పెట్టుబడులు తెచ్చిండు. అసలు దేశంలో ఏ రాష్ట్రం అంటే మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడు లేనట్టు విధంగా, ఏ సంవత్సరం లేనట్టు విధంగా నేను తెచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారన్న? ఇప్పుడు ఒకటి చైనీస్ పిక్చర్ ఒకటి ఉండే, ఒకడు ఈ నీవు రాత్రిపూట ఈ మంత్రం చదివితే నువ్వు కనబడవాలంట అని వాళ్ళతో బట్టలన్నీ ఇప్పించి నిలబెడతారు. ఆయన వచ్చి నిలబడి కొడుతుంటే కనబడతలేరు అంటారు వీళ్ళు. ఒకడు అంటాడు, ఇద్దరు అంటారు, ముగ్గురు అంటారు, ముగ్గురు కనబడే అంటారు, కానీ ముగ్గురు కనబడతారు, కనబడతలేరు అంటారు. అట్లా ఇవాళ పెట్టుబడులు అనేది నాకు కనవాళ్ళే, నీకు కనవాళ్ళే, వినబడుతున్నాయి అంతే, కనవాళ్ళే, వినబడతలేవు కూడా. ఆ నోట్ల సప్పుడు వినవాళ్ళే కదా, కానీ ఉన్నాయి అంటారు వాళ్ళు. మన 4 కోట్ల మంది కనబడతలేవు. అగో 1,75,00,000 అంటారు, కనబడతలేవు. నమ్మతలేవా? ఇక బోర్డు మీద చూడంటారు, ఫ్లెక్స్ పెద్ద ఫ్లెక్స్ పెట్టారు, 1,78,00,000 తెచ్చిన రేవంత్ రెడ్డి. పేపర్లలో చూస్తారు, నువ్వు నమ్ముతలేవుగా, పేపర్లో చూడు 1,70,000 అదే అడ్వర్టైజ్మెంట్. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో తీసుకుపోయినారు, వాళ్ళకేమన్నా పైసలు ఇస్తే వాళ్ళు రాస్తారు. 1,78,00,000 పెద్ద పైసలు తెచ్చిన అంటారు. అన్నిటిలో వార్తలు వస్తున్నాయి, నాకు పైసలు కానీ వాడతలేవు. ఒకటి ఇంకోటి బ్రదరు, నేనేమన్నా కానీ మామూలుగా నీకు తెలిసినోడు ఎవడో నీకు తెలిసినోడు ఒక దొంగ, ఆల్రెడీ వాడు మందిని ముంచినోడు, చాలా మంది దగ్గర పైసలు ఇస్తా అని చెప్పి ముంచేటోడు, వాడు నీ దగ్గరకు వస్తాడు, అన్న సాయంత్రమే ఇస్తాను 1,000 రూపాయలు ఇమ్మంటే ఇస్తావాను? ఇస్తావా? దొంగ అని తెలుసు కదా, దొంగ అని తెలుసు. మరి 83 కేసులు ఉన్న ఒక క్రిమినల్, ఓటికి నోటు దొంగ ఉన్న క్రిమినల్, మనం అంటే గాచారం బాగాలేక ముఖ్యమంత్రి వాడు తెల్లోడు ఎందుకు ఇస్తాడు అబ్బా? వాడు ఎడ్డోడా? వాడు ఫోన్ కానీ పెట్టినోడు, సూదులు కానీ పెట్టినోడు, మందులు కానీ పెట్టినోడు, నాగరికత నేర్పినోడు. వాడు ఈయన పోయి అడగగానే 1 కోటి రూపాయలు ఇచ్చే, 1,78,00,000 ఇచ్చేసి మా దగ్గర ఫ్యాక్టరీలు పెట్టుకోవాలనగానే వారం రోజులలో సంచులలో నింపిస్తే విమానంలో వేసుకొని వచ్చినారు వీళ్ళు. ఈ లంగమాటలు ఎవరికి చెప్తారు చెప్పివి? మరి 60,000 మందికి 50,000 అవునబ్బా, నోటికి. ఆ చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు దండుపాలకంగా ఎందుకన్నా అనుకున్నావు? వీళ్ళంతా బ్రదరు, ముఖ్యమంత్రి అనేటోడు వన్ డ్రెస్ కానీ వన్ స్టైల్ కానీ నీకు నీట్నెస్ అంటే ముందాగా ఉండాలి. స్విట్జర్లాండ్లో లైటింగ్ కొట్టడానికి పోయినట్టు లంపెన్ బాబు లెక్క తయారైండు. డల్లాస్కు లైటింగ్ కొట్టేటోనికి పోతారు చూసినావా? ఆ బట్టలు కానీ ఆ స్టైల్ కానీ అంటే అది పెద్ద ఈయన ఏది ఇట్లా జేమ్స్ బాండ్ లెక్క బట్టలు వేసుకొని పోయిండు. ఆ బట్టలు చూస్తే ఎవరైనా పైసలు ఇస్తారబ్బా? నువ్వు చంద్రబాబు నాయుడు కూర్చోండు, ఫడ్నవీస్ కూర్చోండు. చంద్రబాబు నాయుడు కోట్ వేసుకోలే, ఏం వేసుకోలే. ఈయన 75 ఏళ్ళ ముసలాయనకేమో చలి పెట్టది, నీకేమో చలి పెడతాది. అక్కడ ఫారెన్లో కొంచెం పాష్ ఉండాలని చెప్పి అట్లా ఏమన్నా ప్లాన్ చేసి. అవును, లైటింగ్ కొట్ట నీకు పోయినట్టు ఉండదు అంటున్నా. 100% బ్రదర్, వీళ్ళంతా లంపెన్ కానీ వీళ్ళు, అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఈయనకేమో చలి పెడుతుందంట, ఆయనకంటే వయసు 54 ఏళ్ళలో, ఈయన 75 ఏళ్ళకేమో చలి పెడతలేదా? అర్థమైందా? ఇదంతా బ్రదరు అంటే ఒక హీరో లెక్క అన్నట్టు.
ఓ హీరో లెక్క ఏం మాట్లాడతారు. కానీ జనం అర్థం చేసుకుంటారు ఏంటంటే ఇటు తుపాకీ లచ్చన కథ చెప్పడానికి వస్తున్నారు. తుపాకీ లచ్చన కథ చెప్పేది చూడు, ఇప్పుడే విమానం దిగిన అంతరిక్షంలో టిఫిన్ చేసిన ఆ బాపత్ గాని మాటలు మన దగ్గర కొడుతుండు. ఇది జాతీయ పార్టీ అయిపోయి ఎవడన్నా ఏ లపాకిగాడన్నా సీఎం కావచ్చు కాబట్టి ఆ లపాకిగాళ్ళలో ఈ తుపాకీగాడు సీఎం అయ్యాడు. అంతేగాని నా సబ్జెక్ట్ ఉన్నది లేదు. నా సబ్జెక్టు చూసి పెట్టుబడి నాకు తెలిసి ఒక చాక్లెట్ కంపెనీ కూడా రాదబ్బా హైదరాబాద్. కానీ ఈ ఒక చాక్లెట్ కంపెనీ కూడా రాదని మీరు అంటారు. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బట్టలు చెప్పుకుంటారు కదా. గదే నేను చెప్తున్నా ఇప్పుడు చెప్పలేదా, అగో పులి అంటే ఇగో తోక అన్నట్టు. వాళ్ళది ఏముంది అబ్బా, ఇప్పుడు ముఖ్యమంత్రిని పొగిడితే వాళ్ళకు పని అవుతుంది, 4 రూపాయలు వస్తాయి, పిల్లలకు ఇల్లు కట్టించుకుంటారు, బంగారం చేయించుకుంటారు, లలిత జ్యువెల్స్లో 4 చిట్టీలు వేసుకుంటారు. వాళ్ళ బతుకుదేరు కోసం వాళ్ళు పొగుడుతారు. నామినేట్ వాళ్ళకు కూడా తెలుసు ఈ లంగగాడ అని, అందరికి తెలుసు. శ్రీరాబాబు తెలియదు ఈ లంగగాడ అని, శ్రీరాబాబు కూడా తెలుసు లంగగాడ అని. నాది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు లంగ అంటే లంగనే అంట కాబట్టి మనం బయట ఉంటాం. అట్లా కాదు కదా, వాళ్ళు అందరికీ తెలుసు ఈరోజు 420 మాటలు రూపాయి కూడా ఇవ్వలేదని. అందుకని శ్రీరాబాబు ఫోటోలు ఎక్కడ కూడా లేవు చూడు. నేను చెప్పా బ్రదర్ నువ్వే చెప్పుకో అని అంటే ఈయనే చెప్పుకుంటాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసు ఆయన ఒక ఏమంటారు యూజ్లెస్ నాన్సెన్స్ అన్నాడు. అదే కామన్ సెన్స్ లేదా అని చెప్పి ఆమెను ప్రస్తావించండి అనమాట. ఒక మహిళా కలెక్టర్ మనం అట్లా అనడం కరెక్టే అనుకోవచ్చు. నేను మహిళా కమిషన్ల కేసు కూడా పెట్టినా నిన్ననే దాని మీద. జాతీయ మహిళా కమిషన్ల కేసు పెట్టినా. నేను ఊరుకోనుగా, నేనెందుకు ఊరుకుంటా? అదే కండ కావురం ఎక్కి ఇప్పుడు ఒక ఇంట్లో తిన్నోనికేమో కొవ్వు తక్కువ ఉంటుంది అబ్బా. ఇగో నేషనల్ ఉమెన్ కమిషన్లో కేసు పెట్టిన నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన. కేసు నంబర్ కూడా అయింది. అయితే ఇప్పుడు ఒక్కింటి తిండి తింటేనేమో తక్కువ కొవ్వు ఉంటుంది. వీడు 10 ఇంట్లో తిండి తినే మంచి దట్టంగా ఉంటారు. 10 ఇంట్లో అడక తినే వాళ్ళు ఎట్లా ఉంటుంది, గట్టంగా ఉంటుంది. అంటే వీడు వైసీపీలో తినే, బీఆర్ఎస్లో తినే, బీజేపీలు తినాలన్నా వద్దా అని అక్కడ టిఫిన్ చేస్తుంటేనే కాంగ్రెస్ వచ్చేటట్టు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి తినబట్టే ఇక దున్నెద్దు బలిసినట్టు బలిసి దున్నపోతు మాటలు మాట్లాడకుండా ఇంకేం మాట్లాడ. నువ్వు చూసినావా కాంగ్రెస్ కొంతమంది ఎంపీలే బాగా ఫకర్గా మాట్లాడతారు, బాగా తిని బుర్రలన్నీ తిరిగి గుండెలు పగులుతుంటే కొత్త అంగిలు కుట్టించుకుంటారు. ఇప్పుడు నైటీలు వేసుకోవాలి అట్లా బుర్రలు వచ్చినాయి ఇప్పుడు. ఇక వాళ్ళ పాయింట్ షర్ట్ పనికిరావు. ఇక తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఎట్లా రాయంటే నైటీలు వేసుకొని తిరిగే పరిస్థితి. ప్రజల సొమ్ము తిని ఇక కండ కావడం ఎక్కి ఇష్టం వచ్చిన ఆమె కలెక్టర్, సివిల్ సర్వెంట్, మోస్ట్లీ క్లాస్ 1 మెజిస్ట్రేటు. ఆమెను పట్టుకొని నాన్ సెన్స్ అంటావు, వేడి ఎస్పీ గాడు ఏడి అని అంటావు. అదే క్వాలిఫికేషన్ ఏందన్నా మీరు అంతే. ఇప్పుడు నారాయణపురం పోతే ఈయనకున్న పొలం ఏంది, ఈయనకున్న భూమిలో ఏంది, మొన్న ఎంపీ ఎలక్షన్స్కి వీని ఊళ్ళో పడ్డాయి ఓట్లేని అడిగితే వీనికి అన్నీ తెలుస్తాయి. అలా లంబడోళ్ళ ఓట్లతో గెలిచిండ్రు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా వెలుమెలలో పోయి లంబడోళ్ళ భూములు కబ్జా పెట్టిండ్రు. నేనే పెద్ద లంబడోళ్ళని అని. అదే అక్కడ లంబడోళ్ళ ఓట్లతో గెలుస్తావు. రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాలో ఉన్న లంబడోళ్ళ భూములను కబ్జా పెడతావు. కాబట్టి వీళ్ళు దొంగలు, వీళ్ళు ఏమైనా దోసుకోనికి దాచుకోనికి పైసలు పీక్క తిననీకి అని చెప్పి వచ్చిండ్రు. అక్కడ వేయండు, ఆడ పైసలు వర్క్ నాకు కావాలని చెప్పి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కాంట్రాక్ట్ వర్క్ వీడే తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళకు డబ్బు కావాలి, ధనం కావాలి, ఎక్కడైనా తిరుగుతారు. ఇక తిని బలిచినప్పుడు ఇక ఇటువంటి కొవ్వెక్కిన మాటలు మాట్లాడతారు. అందుకనే ఎవడో ఇనోలు పంచుతుండ్రు కదా, ఆ ఇనోలు వాళ్ళకి కాదురా అయ్యా, వాళ్ళు తినేటట్లు లేరు కదా. ఇప్పుడు తిని ఇటువంటి కండకావరం మాటలు మాట్లాడతాను కదా, వాళ్ళకి ఒక్కొని బుర్రలు వలుగుతున్నాయి. బల్మూరి వెంకట్ కూడా వాడి పేరు నేను తీయ కానీ బచ్చగాంటి పేరు నేను తీస్తా కానీ వాడు ఇనోలు అమ్ముతుండంట ఈ మధ్యలో. ఇనో డీలర్ ఇచ్చిందంట. ప్రభుత్వం మీకు ఫ్రీగా పంచితే మేమే డీలర్షిప్ మేమే పైసలు ఇస్తామంటే ఇక అందరి పంచగా తిరుగుతున్నట్టుంది. అందుకని ఇనోలు మంత్రులకి ఇవ్వాలి. మొన్న ఒక ఆయన షాద్నగర్ ఎమ్మెల్యే వెల్బోలను తిట్టిండు చూడు, ఆయనకో ఇనో ప్యాకెట్ అర్థమైందా. ఈయనకో ఇక మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు కదా బాగా మంత్రులు, వాళ్ళందరూ తల ఒక ఇనో ప్యాకెట్ ఇస్తే వాళ్ళకి అవసరం. అయితే మార్నింగ్ ఈరోజు ఆయన ఒక స్టేజ్ మీద ప్రసంగిస్తూ ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీకి మన భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో కాంగ్రెస్ పార్టీకి రైతుకు అంత అనుబంధం ఉందన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంత అనుబంధం ఉందనుకోవచ్చా రైతులతో? లేదు, భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్కి అదే అంత పవర్ఫుల్ అనుబంధం ఉందని చెప్పి చెప్తాం. ఇప్పుడు గద్దకు కోడిపిల్లకి ఎంత అనుబంధం ఉండేనో ఇప్పుడు రేవంత్ రెడ్డికి రైతు కూడా అంత అనుబంధం ఉంది.
ఆ, అంటే ఇప్పుడు రైతుకు గద్దకు ఆ, మన కోడిపిల్లకు గద్దకు ఎంత అనుబంధం ఉందో అప్పుడు ఆయన చెప్పింది కరెక్టే. ఆ, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అందుకని ఆయన ఫోటో పెడతా కదా నేను. అవును. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూపియాబా విజయాల్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎందుకు పెడతామో, ఈ లంపెన్ కానీ ఫోటో ఎందుకు పెట్టామో చెప్పాలి కదా. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇత్తుకు విత్తనానికి భూమికి ఉన్న విలువ ఉండే, ఉమ్, డౌటే. ఇవాళ రేవంత్ రెడ్డి అయినాక గద్దకు కోడిపిల్లకు ఉన్న విలువ ఈయన తెచ్చిండు. ఇది ఎట్లా అనుకోవచ్చు ఆ? ఎట్లా అనుకోవచ్చు అంతే కదా. ఈరోజు రైతు బంధు ఇస్తా రైతు భరోసా అన్నాడు. ఇప్పుడు అదే విషయం ఈ రోజు కూడా ప్రసంగిస్తున్నారు రైతులకు కదా. భూములు గుంజుకుని రైతులు సంఖ్యలు వేసిండు, ఉమ్, జైళ్ళల్లో పెట్టిండు రైతులు. ఉమ్, అక్కడ ఇప్పుడు నేను చెప్పిన కదా వెలుమల ఊళ్ళో కాడ భూములు గుంజుకుంటారు రైతులై. అవును. అర్థమైందా? రైతులను సాగుకొడుతు దొంగ ఇత్తనాలు ప్రవేశపెట్టిండ్రు, ఉమ్, గిట్టుబాటు ధర లేదు. ఎట్లయితే చెప్పు, ఇగో బ్రదరు, చెడిపోయిన వానికి మాటలు ఎక్కువ అని ఉంటుంది, చెల్లని నోటు గీతలు ఎక్కువ అని ఉంటుంది. ఆ, అర్థమైందా? ఇక గిన్నెనికి బియ్యానికి పొంగుడు ఎక్కువ అని ఉంటుంది. అట్లా రేవంత్ ఆయన మాటలతోనే బతుకుతాడు. ఆ మాటలు కూడా అందరు ఆడ వినటోనికి తెలుసు, కుసోనితోనికి తెలుసు, వాళ్ళు నమ్ముతలేరని కూడా నాకు తెలుసు. ఆయన మీ చెప్తా కర్మ, నేను చెప్తున్నా ఇండ్రి. నీ కర్మ ఇను. అర్థమైంది? ఇక అట్లా చేసుకుంటారు. ఇక ఎప్పుడు ఎవరు నమ్మడు ఆయన. కాబట్టి జిందాబాద్ నీకు ఒక 100 మందిని, సప్పలు కొట్టడానికి ఒక 100 మందిని, స్లోగన్లు ఒక 10 మందిని ఎప్పుడు కూలి సంఘం ఎప్పుడు ఎంబడే తిరుగుతూ ఉంటుంది. ప్రీపేడ్ ఎప్పటికప్పుడు పడతా ఉంటాయి. అంతే. ఎప్పుడు సీఎం అన్నారు, నీకు అట్లా ఒర్రొచ్చే అయిండు. సీఎం అయ్యిండు. ఆయన్ని ఒర్రొద్దని మళ్ళీ ఈయననే ఉంటాడు. మీరు ఒర్రొద్దు అంటాడు, నేను తిడతా, నేను తిడతా, మీరు అనొద్దు అంటారు. అర్థమైందా? వాళ్ళు అరుస్తా, నేను తిడతా ఉంటారు, అయినా వాళ్ళు అరుస్తూ ఉంటారు. అభిమానం ఏం చేయాలని యాక్టింగ్ అంట. చంద్రబాబు ఇట్నే అయింది కదా. ఇతన్నా ఇప్పుడు ఈరోజు మన అదే ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది, అందుకనే రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం, నైట్ 12 గంటల నుంచి మొదలవుతుంది, ఇక టంగ మెసేజ్లు వస్తాయని చెప్తుండ్రు. అయితే అంటావు వస్తాయి కొంతమందికి, ఇక వాళ్ళకి మైకులు పెడతారు, ఏమన్నది అలా వచ్చిన ఈయన కూలి చేసి ఇస్తాను పైసలు, ఇంటికి వెళ్ళి ఇస్తాను, వస్తాయి. అది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి, ఊళ్ళలో పోయే పరిస్థితులు లేవు, గ్రామ సభలలో ఇవి బలుగుతున్నాయి. అంటే ఇప్పటికే గ్రామ సభలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా, తీవ్రమైన వ్యతిరేకత, ఈపులు వలుగుతున్నాయి, కాపుకుంటున్నారు. అవును. అయితే ఒక పలు చోట్ల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రజల మీద చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదన్న. కొట్టిండ్రు, ప్రజలు కూడా వీళ్ళని కొట్టిండ్రు, ఇచ్చిండ్రు, చెప్పుకుంటే ఇజ్జత్ పోతలేదు. ఇక ఆంధ్ర మీడియా అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిశువుని నిన్న సంకనాకుతుంది కదా, ఆంధ్ర మీడియా మొత్తం తెలంగాణ. ఇగో తినేది మొగని తిండి పాడేది మిందని పాతలు ఎక్కువ ఉన్నది మోటు సామెతల. వీళ్ళు ఉండేదేమో హైదరాబాదు, ఆంధ్ర మీడియా, పాడేదేమో ఆన్పాట, ఏది ఆంధ్రోని పాట. ఇక్కడ కూడా ఆంధ్రోడు చెప్తే వాళ్ళ శిశువుల పాట పాడతారు. శిష్యులు ఎవరు? మన తెలంగాణలో ఉండేటోళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాట పాడతారు. ఇంకా తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆంధ్ర మీడియాని బైకాట్ చేయండి. మీరు సరే రేవంత్ రెడ్డికి అండగా తెలంగాణ పేపర్లు ఏమైనా నిలవాడని అది అవసరం లేదు, కానీ ఇక హైదరాబాద్లో ఉండి ఆంధ్ర మీద లపాకి తుపాకీ అని దాని మీద గంటలు దువ్వాడ పైన గంటలు డిబేట్లు. వాడి ఆఫీస్ ఏడుంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఛానళ్లను బైకాట్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన కూడా ఉన్నది. ఈ అబద్ధాలు, మోసాలు, ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసులు కడుతున్నారు. నాకు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే మన అవకాశం వస్తే వీళ్ళని మాత్రం చూసు ఖాయం. అయితేనా మనం ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మాట్లాడుకోవాలి, అది ఇంకో ఇంటర్వ్యూలో బ్రీఫ్గా దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు తెలిసిన కాడికి నాగార్జున సాగర్ అంటే మన తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ళ వాటా ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన కానించి రేవంత్ రెడ్డి సీఎం అయిన కానించి కొంత తప్పుదోవ పడుతున్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అది మీకు తెలిసిన కాడికి ఎంత వాస్తవం ఉన్నదని అందులో? ఈయననే ఎత్తిపోస్తాడు. 2400 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన పాత బాకీ కింద ఇచ్చేది ఉందని చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మోడీకి చెప్పి మనకు వచ్చే పైసలు ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు రేవంత్ రెడ్డి. 2400 నీళ్ళు కూడా ఎత్తిపోస్తారు. కంపెనీలు కూడా అటు వెళ్ళిపోమంటుండు. హైడ్రా పెడితే నేను కూలగొడుతున్నా ఆయన అయితే ఏమన్నాడు అటు పోండి అంటుండు కంపెనీలకు. అంతే కంపెనీలకు కూడా. అందుకనే కదా హైడ్రా తెచ్చింది, 144 తెచ్చింది. కంపెనీలు హైదరాబాద్ రావని కాదు, అన్నీ ఆంధ్రాకు పోవాలని. మరి నేను తెలంగాణకు సీఎం కదా, మనం తెలంగాణకు సీఎం చేసుకున్నాం కదా. నీ కర్మైన పైసలు నువ్వు ఇచ్చినావా నాకు సీఎం? నువ్వు నాకు ఎమ్మెల్యే కొట్టేసినా గెలిపించిన, ఢిల్లీని మేనేజ్ చేసుకున్నా, వాళ్ళకు తాయలాలు ఇచ్చిన, డీడీలు కట్టినా, చలాన్లు కట్టినా, తేనె స్నానం చేయించిన,
నా తెల్లితో నేను తెచ్చుకున్నా. వాళ్ళు ఇక నాకు దాన్ని ఏమో అంటారు ఫ్రాంచైజ్ ఇచ్చేసింది. ఇక నేను ఎంతనో దోసుకోవచ్చు. వాడు ఎవరు రాహుల్ గాంధీ గారు రాడు, ప్రియాంక గాంధీ రాదు. నీకు నిరుద్యోగులకి ఏమన్నా కానీ లంబడలో భూములు గుంజుకొని లేనప్పుడు మాత్రం వచ్చి నిలబడతారు ఇద్దరు ఇట్లా. ఇప్పుడు వస్తుండ్రు ఎవడన్నా ఎవ్వరు రారు, ఎందుకంటే ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టిండ్రు లాగేస్తుండ్రు. అంతే వాళ్ళకు 60 వాళ్ళకి కట్టేసింది కదా, ఫ్రాంచైజ్ ఫీజు కట్టింది కదా వాళ్ళకు, కట్టిండ్రు. మళ్ళీ రెగ్యులర్గా ఇవి కూడా ఇస్తుండు కావచ్చు, అవి బోనస్, బెనిఫిట్స్, రాయల్టీ ఏసీసీకి అవి కూడా ఇస్తుండొచ్చు. కాబట్టి ఎవరు మాట ఇన్ఛార్జ్ ఉన్నట్టు కనబడుతుందా ఇక్కడ? తెలంగాణ ప్రజలు కదా మోసం పోయినట్టే ఉంటారు. తర్వాత ఈ బలుగుతుంది, చింతపండు అవుతుంది. తెలంగాణ ప్రజలు రేపు ఎక్కడ పోటీ చేసిన, నేను అందుకనే నేను పదే ఎప్పుడు ఇంటర్వ్యూలు అంట, నేను రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలు మీరు అభ్యర్థిని పెట్టకుండా నాకు మద్దతు తెలుపుండ్రు. పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడినో ఇంకెవరినో పెడితే వాళ్ళంతా కుమ్మక్క అవుతారు. నన్ను పెట్టుంటే నేను నాకు ఇచ్చేస్తా కాకని ఈసారి రేవంత్ రెడ్డి 1000% రూపాయి పైసలు లేకుండా. ఆయన ఇంబ మోడీ తెచ్చుకొని, మోడీ వెనక ఈయన ఏం పేరు చంద్రబాబు నాయుడు తెచ్చుకొని, మళ్ళీ పవన్ కళ్యాణ్ తెచ్చుకొని, అందరిని తెచ్చుకొని ఏమి ఇబ్బంది లేదు, నాకు ఇచ్చేద్దాం. మన రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమే ఈ నీళ్లు నిధులు నియామకాలనే ప్రక్రియ ద్వారా ఏర్పడ్డది మన రాష్ట్రం. దానికోసమే మన వాటా మనకు కావాలని కొట్లాడి ఎంతోమంది బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ. మళ్ళీ ఈ నీళ్ళని అటు మలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం, తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడి బ్రదర్ అవన్నీ మనం అనవసరంగా మాట్లాడుకుంటున్నాం. నీళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు, 3 పోయినాయా? తెలంగాణ అప్పుల పాలు అయిపోయింది. అర్థమైందా? ఇప్పటికి కూడా ఇంకా నేను అప్పులు కడుతున్నాను. అవునబ్బా, నిధులు లేవు, అర్థమైందా? అప్పుల పాలైంది. కాబట్టి నీళ్ళతో ఏం చేసుకుంటావు? నీ దగ్గర పైసలే లేవు, నీళ్ళు నెత్తికి పోసుకుంటావా? నీళ్ళలో మునిగి చేస్తారని చెప్పి పక్క రాష్ట్రానికి ఇస్తుంది నీళ్ళు. వ్యవసాయానికి రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు. మనం వాడుకొని నీళ్ళు మనకి ఎందుకని వాళ్ళకి ఇస్తాం, తప్పేముంది అలా? అంటే వేసుకుని అంటే నీకు స్నానానికి రోజు 2 బకెట్లు కావాలి, అవి విప్పుతున్నా కానీ అలా. కాబట్టి బ్రదర్ ఇవాళ నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన, అర్థమైందా? ఇవన్నీ కూడా ఒక నినాదాలే. కానీ ఇవాళ ఆ స్లోగన్లు చెప్పిన, పాట పాడిన వాళ్ళు, గజ్జగట్టిన వాళ్ళు, నినాదాలు చేసిన వాళ్ళు అందరూ కూడా రేవంత్ రెడ్డి సంకనే నాకు. కాబట్టి ఇవాళ కోదండరామ్ గారు కనబడుతుండే ఏమన్నా? లేడు. 49 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. ఆకునూరు మురళి కనబడుతుండా? అది వరకు స్కూల్ కాలేజీలు తిరిగాయి కదా, ఎక్కడ పోయినట్టు? ఎవరు కనవారు? ఎందుకు నీ అమ్మ సంపాదించుకున్నా, కొత్త కార్లు కొనుక్కున్నట్ట కదా కోదండరామ్, అలా తిరుగుతుండట బాగానే. ఇప్పుడు ఎక్కడికి పోయినా, అమెరికా పోయినా కానీ ఆ కారు కూడా అందులో ఎక్కించుకుంటుండంట, ఫ్లైట్లు ఎక్కించుకొని అలా దిగి అందులో తిరుగుతుండంట. కాబట్టి వీళ్ళ మీద ఈడీ దాడిగా జరిగితే కొంత దగ్గర ఎంత వస్తుందో బయటకు వస్తాయి మేధావుల దగ్గర. చూద్దాం, జరగచ్చు, జరగదని ఎందుకు అనుకోవాలి. ఇప్పటికీ ఇదే కాంగ్రెస్ నాయకుల మీద కొంతమంది మీద ఈడీ దాడులు జరిగినా కూడా బయటికి ఏం లేదు కదా, ఓన్లీ దాడులు జరిగినా అయిపోయింది. అవును, రాయల్టీ. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, 2 ప్రభుత్వాలు. మన రాయల్టీ ఇవ్వకుండా వాడు దాడి చేస్తాడు, రాయల్టీ ఇస్తే ఆగిపోతుంది. దాడి జరిగినాక కూడా ఇచ్చుకోవచ్చు, అంతే, ఇవ్వచ్చు. హోటల్ అందుకనే ఉంది కదా, అది హోటల్ ఉంది కదా, స్టార్ హోటల్ లేదా ఇక్కడ? అదానే ఉన్న వీడు కలిసింది కోహినూర్ హోటల్, తాజ్ కోహినూరా ఏదో ఉన్నది దాని పేరు. అందులో కల్వనే కట్టే, ఐటీసీ కోహినూరా, అలా కల్వనే పట్టేవాళ్ళు. కాబట్టి కేసులు అన్నీ కూడా తెప్పించుకొని డబ్బులు మనకే మాట్లాడుకోనికి మనకు పనికి వస్తాయి. కానీ వాళ్ళకి ఇవన్నీ ఏది ఒక స్వతంత్ర సమయోధులు లెక్క ఫీల్ అవుతుండే వాళ్ళు. మన ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అంటే ఒక ఆందోళనకరమైన పరిస్థితులలో, ఎందుకంటే వాళ్ళకేం అర్థం కాలేదు. ఒక పక్క కొంతమంది పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, కొంతమంది ఏమో రాలేదంటున్నారు. ఇప్పుడు మీలాంటి మేధావులు కూడా చాలామంది అవి 6 గ్యారెంటీలు లాగానే ఈ పెట్టుబడులు కూడా ఈ 6 గ్యారెంటీలు అమలు కావు, ఈ పెట్టుబడులు కానరావు అని చెప్పి ఒక వార్తలు బయటికి ప్రచారం చేస్తూ ఉన్నారు, స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మీరు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారన్న సూటి? ప్రధాన MOU అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్కు లీగలిటీ ఉండదు.
మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్కు లీగాలిటీ ఉండేది, కానీ అక్కడ అగ్రిమెంట్ జరగలేదు, కాంట్రాక్ట్ జరగలేదు, జరిగింది ఇది. కాబట్టి ఈరోజు అది వచ్చినట్టు కానే కాదు. అదేదో ఫోటోలు దిగిండ్రు, అక్కడోడు పక్క దేశపు వాళ్ళు ఎవరు రాలేదని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళని కొంతమందిని పిలిపించుకొని ఫ్యాక్టరీలు పెడుతున్నామని చెప్పి మీరిగిన ఈ ప్రకటన చేయకుంటే మీ ఇంటి మీద దాడులు చేపిస్తా అని చెప్పి భయపెట్టిస్తే మీ ఇంట్లో కూడా హైడ్రా పెట్టి కూలగొట్టిస్తా, రంగనాథ్ వాళ్ళ ఇంటి మీద బండ్లు పెట్టుకొని కూర్చోవచ్చు ఇచ్చా, నువ్వు రాకుండా ఇట్లా అంటా గుద్దుతుంది, భయపెట్టి చాలాతో చెప్పవచ్చు. ఆ కంపెనీ పెట్టేళ్ళే సక్సెస్ అంతా ఈయన ముఖం ముందు ఎవరు పెడతారు అబ్బాయి, ఎవరు పెట్టరు. ఓ కంపెనీ వచ్చేది లేదు, ఇక్కడ ఏం లేదు. తెలంగాణ డెవలప్మెంట్లో ఒక్క అడుగు కూడా ముందు పడదు. ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేది ఓన్లీ అనుమూలలు తప్ప ఎవ్వరు డెవలప్మెంట్ కాదు. థ్యాంక్ యూ అన్న. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.